గుర్రం గాడిద కథ. ఒకసారి ఒక వ్యాపారి వద్ద ఒక గుర్రం ఒక గాడిద ఉండేవి. వ్యాపారి ఎక్కువగా గాడిదతో భారమైన సరుకులు మోయించేవాడు, అయితే గుర్రాన్ని హాయిగా ఉంచేవాడు. ఒకరోజు వ్యాపారి ఎక్కువ సరుకుతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. గాడిదకు చాలా భారంగా అనిపించింది. అది గుర్రాన్ని చూసి వేడుకుంది, నా భారం కొంచెం మోయవచ్చుగా, చాలా బరువుగా ఉంది, నువ్వు కొంచెం సహాయం చేయవచ్చుగా. కానీ గుర్రం కఠినంగా నో చెప్పింది. నేనెందుకు భారం మొయ్యాలి? అది నీ పని, నాది కాదు. గాడిద తట్టుకోలేకపోయింది. కొంత దూరం వెళ్ళాక గాడిద తీవ్రమైన అలసటతో కూలిపోయింది. వ్యాపారి గమనించి, ఇలా అయితే నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు. చివరకు గాడిదపై ఉన్న మొత్తం భారాన్ని గుర్రంపైనే పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. గుర్రం బాధపడింది. గుర్రం ఇప్పుడు తట్టుకోలేనంత బరువు మోయాలి. అది విచారంగా అనుకుంది, అప్పటికి కొంచెం సహాయం చేసి ఉంటే ఇప్పుడు మొత్తం భారం నాపైకి రాకపోయేది. పాఠం: నీతి మంత్రం. ఇతరులకు చిన్న సహాయం చేసేందుకు నిరాకరిస్తే చివరికి ఆ బాధ మనమీదే పడొచ్చు. Please subscribe, like and share Mayu TV.